హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్ని పరీక్ష సీజన్ 2 డే 3 ఓటింగ్ ట్రెండ్. ఏమిరా సొల్లిగే గుల్లిగే, టైం ఎంత అయింది, నువ్వు చేసే వీడియో ఏ టైంకి చేస్తానో ఏ టైంకి చేస్తానో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. 6 గంటలకు చేద్దాం అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని పనులు ఉండడం వల్ల సండే కాబట్టి లేట్ అయింది. బట్ విత్ లేటెస్ట్ రిపోర్ట్తో వచ్చా. సో ఇంకెందుకు లేటు, ఎవరైనా లైక్ చేయకపోతే వీడియో అంతా చూసిన తర్వాత మంచిగా అనిపిస్తే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ బిగ్ బాస్ సీజన్ 10 ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రా అండ్ ట్రస్టింగ్. ఎంత బిల్డప్ వద్దు కానీ బిగ్ బాస్ రివ్యూలు వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. కుదిరితే హై పాయింట్స్ ఇవ్వడా ట్రై చేయండి. మీరు ఓటేసారా, ఓటేస్తే ఎవరికి ఓటేస్తారో కామెంట్ చేయండి. అలాగే మీ టాప్ 5 మీ టాప్ 6 ఎవరో కూడా కామెంట్ చేయండి. ఈ రోజు కూడా ఓటు అయిపోతే వెళ్ళి ఓటు వేసేయండి. ఎందుకంటే 12 గంటల తర్వాత ఇంకో విండో ఓపెన్ అవుద్ది నెక్స్ట్ డే. సో ఈ 12 లోపల ఓటు వేసేయండి, నాలా లేట్ చేయొద్దు. ఓకే, నేను బేసిక్గా ఓట్లు వేస్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి వేస్తాను. పేర్లు చెప్పని అందరినీ కలిపేస్తాను. ఎవరు పడితే మొత్తం 14 మెంబర్స్ కలిసి సెట్ అయిపోయేటట్టు వేసేస్తాను. ఓకేనా? సో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ వెనక నుంచి వెళ్దాం. ఇంట్రో చెప్పానా లేదా, చెప్తే పని అయిపోద్ది. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. ఓకే, 15 మంది ఉన్నారు. అందులో గాయత్రి గారు చెప్పాను కదా ఎలిమినేట్ అయిపోయారు. బట్ స్టిల్ ఓటింగ్ లైన్లో చూపిస్తారు. ఎందుకంటే ఎలిమినేట్ అయ్యే రోజు వరకు మనకు చూపిస్తారు, తర్వాత తీసేస్తారు. మరి అప్పటి వరకు ఓట్లు వేసిన వాళ్ళ పరిస్థితి ఏందిరా అంటే బొక్కే. అందుకే ఆ బొక్క పెట్టుకోవద్దని చెప్తున్నా. వేరే మిగిలిన 14 కంటెస్టెంట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఓట్లు వేయండి. టాప్ 1, 2, 3లో ఏమైనా మార్పులు వచ్చాయా? ఫస్ట్ పొజిషన్లో ఎవరు ఉన్నారు, సెకండ్ పొజిషన్లో ఎవరు ఉన్నారు, థర్డ్ ఎవరు ఉన్నారు, టాప్ 5 ఎవరు, టాప్ 6 ఎవరు, టాప్ 6లో ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు, డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారు, మా రాజ్ కుమార్ యాక్ వెళ్తాడా, మిథిలేష్ మాయ వెళ్తాడా, చరణ్ మాయ వెళ్తాడా, ఈ ముగ్గురు గ్రీన్లో వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకెందుకు లేటు. కింద నుంచి వస్తే గాయత్రి గారు ఉన్నారు 15th పొజిషన్. నెక్స్ట్ డన్ అండ్ డస్టెడ్ ఆవిడ పాపం. 14th పొజిషన్లో ప్రియా గారు. ఆ పొజిషన్ వదలట్లేదు, బాగా నచ్చినట్టుంది. సారీ టు సే దిస్, ఓటింగ్ సరిగ్గా పడట్లేదు. 14th పొజిషన్లో ఉన్న నెగ్లిజిబుల్ ఓటింగ్తో. నెక్స్ట్ ఆర్కే మాంగ్ ఫుటేజే లేదు. అతూ నీ బతుకు జడ అదే ఏదో రాసుకున్నాడు చూసారా, అదొకటి పడింది. దాని తర్వాత ఆటలో ఛాన్స్ వచ్చినా కూడా ఓడిపోయాడు ఆ మెమరీ టాస్క్లోని. సో ఇట్ వాజ్ వెరీ పూర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ రామకృష్ణ. ఐ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ హిమ్. ఆబ్వియస్గా మరి ఇంకెక్కడ పొజిషన్లో ఉంటాడు, 13 పొజిషన్లోనే ఉంటాడు పాపం. 13 పొజిషన్లో ఉన్నాడు. దీపక్ది కూడా పడిపోయింది, ఎందుకంటే నిన్న ఫుటేజ్ లేదు కదా. ఫుటేజ్ ఉన్న పరిస్థితి అంతంత మాత్రం ఉంది. సో దీపక్ది 12th పొజిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ నిన్న అపూర్వ గారిని వద్దు అన్నా కూడా మేము ఆమెను హైలైట్ చేస్తామని చెప్పి కష్టపడి ఆమెను హైలైట్ చేయడం వల్ల ఆమె లైమ్ లైట్లోకి రావడం జరిగింది. కొంతమందికి ఆమె ఆర్గ్యుమెంట్లు నచ్చలేదు, కొంతమందికి ఆమె ఆర్గ్యుమెంట్లు నచ్చాయి. ఎండ్ ఆఫ్ ద డే పబ్లిసిటీ అయితే వచ్చింది, స్క్రీన్ ప్రెజెన్స్ అయితే కనబడింది. అది ఓటింగ్ రిజల్ట్స్లో వినబడుతుంది. 11వ పొజిషన్లో అపూర్వ గారు ఉన్నారు. ఇట్స్ అ గుడ్ సైన్ ఫర్ అపూర్వ గారు, మెల్లిమెల్లిగా పైకి వస్తున్నారు. 10వ పొజిషన్లో హేమంత్ మయ్య. అటికి కాక అన్నట్టు ఉన్నాడు. ఆ టాప్ 6లో లేడు, ఆ డేంజర్ 4లో లేడు. ఏందో ఎందుకున్నానంటే అందుకున్నాను అన్నట్టు ఉన్నాడు. ఆ ఇంపాక్ట్ చూపించట్లేదు పిల్లోడు, ఎప్పుడు చూపిస్తాడు మరి. 9వ పొజిషన్లో భాగ్య గారు ఉన్నారు. ఈమె యాక్చువల్గా ఫస్ట్ టాప్ 6కి టఫ్ ఫైట్ ఇచ్చేస్తారేమో అనుకున్నా, చాలా టఫ్ ఫైట్. కానీ టాప్ 9కి టఫ్ ఫైట్ ఇచ్చేస్తున్నారు. 6ని తిరగేస్తే 9 కదా. సో ఓవరాల్గా 9th పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ సృష్టి ఈజ్ ఇన్ 8th పొజిషన్. నిన్న డ్యాన్స్ బాగా నచ్చినట్టున్నది, 2 సార్లు డ్యాన్స్ చేశారు అండ్ టాస్క్ కూడా గెలిచారు మెమరీ టాస్క్లో. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి పుష్ ఉంది, కనబడుతుంది కదా. చెప్పాను కదా, మంచి పిఆర్లు పెట్టుకోండి, కక్కుర్తి పడొద్దు. వారంకి వాళ్ళు చెప్తారు ఎంత అని చెప్పి, 2 వారాలే కదా పెట్టుకోండి. బిగ్ బాస్కి వెళ్తే ఎలాగో పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు కొంచెం మంచి వాళ్ళని పెట్టుకోండి. అందరూ కలిపి ఒక పిఆర్ని పెట్టుకుంటే వాళ్ళు మాత్రం ఎలా సెట్ చేస్తారు? 6 నుంచి 8 ఏజెన్సీలు ఉన్నాయి కదా, అలా పెట్టుకుంటే అమన్ మాయలని పిఆర్ పెట్టుకోవాలి. ఎలా ఉంది ఊపు అలాగా. సో సృష్టి గారు 8th పొజిషన్లో ఉన్నారు. డీసెంట్ ఓటింగ్ చెప్పలేము, ఏమైనా జ్యూరీ ద్వారా పంపించినా ఆశ్చర్యపోవట్లేదు. 7th మిథిలేష్, విచ్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్. ఈ అబ్బాయి ఫస్ట్ డే ఎలా ఉన్నాడు, దాని తర్వాత డ్రాఫ్లా పడిపోయింది. యాడ్ లెగట్లే. ఇన్స్టాగ్రామ్లో గ్రోత్ అయితే ఉంది కానీ ఇక్కడ ఓటింగ్లోని అసలు ఎవరికి తెలియట్లేదు కూడా. అసలు కష్టం ఇలా అయితే. అబ్బాయి ఏదైనా ఇంపాక్ట్ చూపించాలి. ఇంపాక్ట్ ఇప్పటివరకు అయితే 0 ఇంపాక్ట్. అందుకే మీరు ఆలోచించండి, 80,000, 70,000, 60,000 ఇన్స్టాగ్రామ్ సబ్స్తో మొదలు ఇప్పుడు 170,000, 180,000 అయ్యారు డే 1 వల్ల. తర్వాత అలాంటి ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ ఏమైనా మాట్లాడా వర్బల్గా అంటే అంత ఇంపాక్ట్ఫుల్గా ఏం లేదు. అది క్వైట్ ఎవిడెంట్గా కనబడుతుంది మిథిలేష్. ఇంకా రానున్న రోజుల్లో ఎందుకు పడిపోవచ్చు, 9కి కూడా పడిపోవచ్చు. ఇలానే ఉంటే భాగి సృష్టిలు ముందుకు కూడా వచ్చేయచ్చు, అపూర్వ లాంటి కూడా వచ్చేయచ్చు.
6th ఝాన్సీ గారిది నిన్న ఓటింగ్ మీద ఈరోజు పడిపోయారు కొంచెం, బట్ సేఫ్ జోన్లో ఉన్నారు, టాప్ 6లోనే ఉన్నారు. ఒకటబ్బా నాకేమనిపిస్తుందంటే వీళ్ళు ఎండ్ ఆఫ్ ద డే కొంతమంది ఓటింగ్ కొంతమంది జ్యూరీ అంటారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి నచ్చిన వాళ్ళు పంపుకుంటారు. నేను అలా అనుకున్న అట్లీస్ట్ 3-4 ఓటింగ్లో పంపినా 2 or 3 వాళ్ళకి నచ్చిన వాళ్ళు పంపుకుంటారు అనిపిస్తుంది. అలా పంపిస్తాం అన్నప్పుడు రాజకుమారి గారు, ఝాన్సీ వీళ్ళందరూ ఇద్దరు ఒకే కేటగిరీలో అయిపోతారు. కొంచెం విలేజ్, రూరల్ బ్యాక్ డ్రాప్, అవే సింపతీలు ఇవి మిగిలిన కూడా ఉన్నాయి కదా సింపతీలు. సో ఇద్దరిని పంపరేమో నాకు అనిపిస్తుంది. బట్ ప్రజెంట్ ఇద్దరు టాప్ 6లో ఉన్నారు. ఇట్స్ దేర్ కాల్, జ్యూరీ కాల్, ఓట్లు వేసే ఆడియన్స్ కాల్. బట్ ప్రజెంట్ అయితే ఆమె 6th పొజిషన్లో ఉన్నారు. 5th పొజిషన్ శాలిని, మంచి పిఆర్ పెట్టుకున్నారు ఈమె కూడా. దాంతోపాటు మంచి పర్ఫార్మెన్స్, అంటే కనబడుతుంది గ్రాఫ్, తప్పో రైటో ఏదో మాట్లాడుతున్నారు. నిన్న సేమ్ అపూర్వ గారికిను ఈమెకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కొంతమందికి శాలిని నచ్చాయి, కొంతమంది శాలిని నచ్చలే, కొంతమంది అపూర్వ నచ్చాయి, కొంతమంది అపూర్వ నచ్చలే. సో శాలిని గారు ఆల్రెడీ ఓటింగ్ పడుతుంది కాబట్టి అది హెల్ప్ అయ్యి 5th పొజిషన్లోకి వచ్చారు. మోస్ట్లీ నాకు ఎందుకు ఇవి ఉంటారేమో అనిపిస్తుంది. రేపుతో అర్థమైపోద్ది. రేపు ట్రెండ్ తర్వాత, ఈరోజు ఎపిసోడ్ తర్వాత కూడా రేపు సాయంత్రంకి ఒక ట్రెండ్ వస్తుంది చూసారా, అక్కడ మ్యాటర్ అర్థమైపోద్ది ఆల్మోస్ట్ 50%. 4th పొజిషన్లో మన రాజకుమారి గారు బలంగా చేసుకొని కూర్చున్నారు. 4th పొజిషన్లో మంచి ఓటింగ్ పడుతుంది. ఆ మధ్యలో కూడా ఏదో టాస్క్ విన్ అవుతారంట. సో ఆ టాస్క్ విన్ అయితే కూడా ఇంకా హెల్ప్ అవుతుంది. సో ఆమె కూడా మంచి పుష్ ఉంది. చెప్తే సింపతి అంత పెద్ద బ్రహ్మాస్త్రం ఇంకొకటి లేదు. సో ఆ బ్రహ్మాస్త్రం ఏకదాటిగా వెళ్ళిపోతూ ఉన్నది. సో రాజకుమారి గారు 4th పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ ఆ టాప్ 3 గత 2 రోజుల్లో ఎవరు ఉన్నారో వాళ్ళే ఉన్నారు. ఏమైనా షఫల్ అయ్యాయి అంటే ఏమీ షఫల్ అవ్వలేదు. కానీ ముగ్గురికి బేవత్సమైన ఓటింగ్ పడుతుంది. వీళ్ళు ముగ్గురికి పర్సంటేజ్ బేసిస్లో చూసుకుంటే వీళ్ళు ముగ్గురికే పడుతుంది అబ్బా. వీళ్ళు ముగ్గురు ఫ్రీ. మోస్ట్లీ వీళ్ళు ముగ్గురిని మీరు 99.99% బిగ్ బాస్ సీజన్ 10లో చూస్తారు. అన్లెస్ అండ్ అంటే ఇది ఏదో పనికిమాలిన పనులు చేస్తే తప్ప. ఓకేనా. 3rd పొజిషన్లో చరణ్, మంచి ఓటింగ్ పడుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ 0 అకౌంట్ ఇప్పుడే 1,00,000 చిల్లర ఎంతో పెరిగిపోయింది అబ్బాయిది. టాస్క్ ఆడింది లేదు, అన్నీ ఓడిపోతున్నాడు. కానీ అబ్బాయి బాయ్ నెక్స్ట్ డోర్ టైప్లో అనిపిస్తున్నాడు. అండ్ ఆ ఫన్ ఉంది, స్పాంటానిటీ ఉంది, అదే ఆ హ్యూమర్ ఉంది. సో కనెక్ట్ అయ్యారు, అందుకే ఓట్లు వేస్తున్నారు. పొరపాటు నేను చెప్పాను కదా, ఈ అబ్బాయికి ఒక్క మంచి ఎపిసోడ్ చాలు టాప్ 1గా వెళ్ళిపోవచ్చు చరణ్. సో చరణ్ 3rd పొజిషన్లో ఉన్నాడు. 2nd పొజిషన్లో రోహిత్. ఈ అబ్బాయి కూడా అంతే, బాయ్ నెక్స్ట్ డోర్ టైపు, ఐటీ ముత్యము, వితౌట్ ఎనీ పిఆర్. ఇవి ఇంకా పిఆర్ని పెట్టుకోలేదు అనుకుంటా. పిఆర్ని పెట్టుకుంటే పెరిగిపోతుంది, ఇన్స్టాగ్రామ్ ఛానల్ పెరిగిపోతుంది. ఇంకా 9,000-10,000 కొట్టుకుంటుందంటే ఇంకా పిఆర్ని పెట్టుకోలేదు. పిఆర్ని పెట్టుకోకపోయినా కూడా జనరల్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడం వల్ల ఓటింగ్లో 2nd పొజిషన్లో ఉన్నాడు. అండ్ జనాలు కూడా కనెక్ట్ అయ్యారు. కామెంట్ కంపోజ్డ్గా ఉన్నాడు. మరో అభిజిత్ని మనం ఏమైనా చూడబోతున్నామా, ఈ అబ్బాయి ఏదైనా ట్రెండ్ సెట్ చేస్తాడా, చేసేటట్టే ఉన్నాడు. ఎక్కువ వాగట్లే, అతి చేయట్లే. అది నచ్చింది చాలామందికి, అతి చేయట్లే. సో అది ఓటింగ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. 1st పొజిషన్ అమన్ ఎందుకురా ఉన్నాడు అంటే నాకు తెలిసి దిస్ ఈజ్ జస్ట్ ఓటింగ్ రిపోర్ట్ అండ్ ఓటింగ్ అనాలిసిస్. ఈ అనాలిసిస్లో భాగంగా అమన్ ఎందుకు ఉన్నాడు అంటే ఓన్లీ టాస్క్లు ఆడడం వల్ల ఉన్నాడు అంటే లేదు. ఎందుకంటే టాస్కులు ఏం గెలలేదు. మరి నువ్వే అంటావు కదరా, విన్ను కాదు లూజే కాదు, ఎఫర్ట్ మ్యాటర్స్ అంటే ఎఫర్ట్ మ్యాటర్సే. బట్ ఈ అబ్బాయి కంటే ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎందుకు 1st పొజిషన్లో ఉన్నాడు అంటే చెప్తున్నారు కదా, మంచి పిఆర్ని పెట్టుకోండి. వీళ్ళలో సగం మంది పిఆర్ని పెట్టుకున్నారు, మిగిలిన వాళ్ళు కూడా పిఆర్ని పెట్టుకుంటే వచ్చే పుష్ వేరు. మీరు ఆ వారంకి 25,000, 30,000, 35,000 కక్కుని పడొద్దు. పెట్టుకొని పోతే 70,000 పోయాయి. ఒకవేళ వర్కౌట్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు కదా. ఇయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇయర్ చూసుకుంటాడు గేమ్ అంతా. అది మీరేం పెద్ద సెలబ్రిటీలు కాదు, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు కూడా కాదు, టీవీలో పెద్ద ఎవరు దేకట్లేదు ఇష్యూ. మొత్తం ఓన్లీ జియో హాట్స్టార్ మరి రివ్యూలు అంతే తప్ప ఎవరికి మీరు తెలియదు. సో మీరు పిఆర్ని పెట్టుకుంటే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేసుకుంటారు అంత. ఇప్పుడు వచ్చే సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళు పిఆర్ పెట్టుకోకుండా వస్తారనుకుంటున్నారా? ఒక్కడు రాడు పిఆర్ పెట్టుకోకుండా, అందరూ ముందే మాట్లాడుకొని వస్తారు వారం కింద ఇది అది అని చెప్పి. సో పిఆర్ని పెట్టుకోండి. అమన్ బాబు మంచి పిఆర్ని పెట్టుకున్నాడు కాబట్టి బాగుంది మ్యాటర్. చల్లగా వెళ్ళిపోతున్నాడు. మధ్యలో ఒక్క సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా చాలు. ప్రజెంట్ అయితే 1st పొజిషన్లో టచ్ చేయలేదు ఎవరు. అంటే దగ్గరలో ఉన్నారు కానీ 3 రోజుల నుంచి కన్సిస్టెంట్గా అమనే ఉన్నాడు. అది అమన్ బాబుది. ఇన్స్టాగ్రామ్లో మంచి రీల్ పెట్టాను, స్టోరీలో బాగుంటుంది చూడండి. మై రివ్యూస్ అఫీషియల్, అలాగే మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా పెట్టాను చూడండి, బాగుంటుంది, ఫన్నీగా ఉంటుంది. సో ఓవరాల్గా దిస్ ఈజ్ ది ట్రెండ్ డే 3ది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మీరు ఎవరికి ఓట్ వేసారో అది కామెంట్ చేయండి. మీ టాప్ 5 ఎవరో కామెంట్ చేయండి. లైక్ చేయకపోతే ఇప్పటి వరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, మిడ్ నైట్ రివ్యూలో కలుద్దాం, అదే ఎపిసోడ్ రివ్యూలో. సభ నమస్కారం, ధన్యవాద్ హై.